హాయ్ ఫ్రెండ్స్, అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఫ్రెండ్స్, ఈరోజు ఒక ముఖ్య విషయం మాట్లాడుకుందాం. మన భారతదేశంలో 2 సార్లు జెండా పండుగ జరుపుకుంటాం. ఒకటి ఆగస్టు 15, రెండవది జనవరి 26. అయితే 2 పండుగల మధ్య వ్యత్యాసం అనగా తేడా ఏమిటి తెలుసుకోవాలి. మీలో చాలామందికి తెలుసు, తెలియని వారి కోసం ఈ వీడియో. ఆగస్టు 15న మనం దీన్ని ఇంగ్లీష్లో ఇండిపెండెన్స్ డే అంటాం. ఇండిపెండెన్స్ అనగా స్వేచ్ఛ, అంటే మనకు స్వేచ్ఛ లభించిన రోజు. ఎవరి నుండి? బ్రిటిష్ వారు మన 200 సంవత్సరాలు బానిసగా పరిపాలించిన తర్వాత వారి నుండి మన విముక్తి, స్వేచ్ఛ లభించిన రోజు కావున ఆగస్టు 15న మనం జెండా పండుగ జరుపుకుంటాం. ఇది ఇండిపెండెన్స్ డేగా జరుపుకుంటాం. అలాగే రెండవది జనవరి 26, అంటే మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం కావాలి. ఆ రాజ్యాంగాన్ని రచించి దాన్ని అమల్లోకి తీసుకొచ్చిన రోజు జనవరి 26 కావున దాన్ని మనం గణతంత్ర దినోత్సవం అంటాం. దాన్ని ఇంగ్లీష్లో రిపబ్లిక్ డే అంటారు. రిపబ్లిక్ అంటే గణతంత్ర దినోత్సవం. గణతంత్రం అంటే మనల్ని పరిపాలించుకోవడానికి ఒక లిపితో కూడిన రాజ్యాంగం రాసుకున్న రోజు కాబట్టి, అది అమలులోకి వచ్చిన రోజు కాబట్టి, ఈ రెండింటి మధ్య తేడా అనేది ప్రతి ఒక్క పౌరునికి తెలిసి ఉండాలన్న ఉద్దేశంగా ఈ యొక్క వీడియో చేయడం జరిగింది. ఈ సమాచారం తెలిసిన వారు తెలియని వారికి షేర్ చేయండి. జై హింద్, జై భారత్.